థ్యాంక్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపూర్వమైన గౌరవ మర్యాదలు ఇస్తూ హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి తెలుగు సినీ పరిశ్రమ ముఖ్యులందరూ ఈరోజు కలిసి మాట్లాడి ఆయన భేటీలో అనేక విషయాలు చర్చించామని చెప్పారు. ఇంత హడావుడిగా అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశంపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇందులో కొన్ని సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా, కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా. ముఖ్యంగా సినీ పరిశ్రమ వర్గాలు గత 15-20 రోజులుగా నెలకొన్నటువంటి ఒక ప్రతిష్టంభన, ప్రభుత్వానికి సినీ వర్గాలకు మధ్య నెలకొన్నటువంటి ప్రతిష్టంభనను తొలగించడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి, ఎవరో ఒకరు ముందుకు రావాలన్న ఉద్దేశంతో దిల్ రాజుగా చెప్తున్నటువంటి వెంకటరమణారెడ్డి, ఆయన సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఆయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, ఎఫ్డిసి చైర్మన్గా ఇటీవలే నియమితులైనారు. ఆయన తన పదవికి సంబంధించినటువంటి అధికార హోదాలో ముఖ్యమంత్రిని అర్జెంటుగా కలవాలని భేటీ కోసం మరి అడిగారు. అడిగినప్పుడు ముఖ్యమంత్రి ఈరోజు ఆయన్ని కలవడానికి లేదా సినీ వర్గాలను కలవడానికి అనుమతించారు. ఈ భేటీ జరిగింది. భేటీలో దాదాపుగా సినీ పరిశ్రమకు చెందినటువంటి సీనియర్లు, జూనియర్లు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటీవలే కన్వెన్షన్ కూల్చివేత తర్వాత, హైడ్రా కూల్చివేత తర్వాత, అంతేకాకుండా కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రుల పరంపర తర్వాత నాగార్జున కుటుంబం కొంత ఇబ్బంది పడినా ఆయన కూడా ఈరోజు భేటీకి వచ్చారు, ముఖ్యమంత్రి కలిశారు, ఆయన అభినందించారు. అంతేకాకుండా దగ్గుబాటి సురేష్ గారి, రాఘవేంద్రరావు గారి, చాలా సీనియర్స్ అందరూ వచ్చారు. అయితే భేటీ అనంతరం బయటికి వచ్చినటువంటి దిల్ రాజు కేవలం సుహృద్భావ వాతావరణంలో అంతా జరిగింది, చాలా బాగుంది, మాకందరికీ ఆనందంగా ఉంది, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఒక్క లైన్లో దాదాపుగా గంటన్నరకు పైగా సాగినటువంటి సమావేశానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పేశారు ఆయన. ఒకే ఒక్క లైన్, తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడం ఎట్లా, దానికి సంబంధించిన విధి విధానాలు, అవకాశాలు, అవరోధాలు, వీటన్నిటినీ తెలియచేయమని ముఖ్యమంత్రి కోరారు. మేము ఆ మేరకు కృషి చేస్తున్నాం. అంతేకాకుండా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో సినిమా నటులు, సినిమా సంబంధించిన ఇతరత్ర టెక్నీషియన్ల సహాయ సహకారాలు అవసరమన్నారు. అది మేము అందజేస్తామన్నాం. ఇంతే ప్రధానమైనటువంటి జిస్ట్ ఆఫ్ ది మీటింగ్. ఏంటి అంటే ఈ రెండే ముక్కలు చెప్తున్నారు ఆయన. కానీ బయటికి వచ్చినటువంటి అనేక అంశాలు లేదా కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేసినటువంటి కథనాలు చూసిన తర్వాత తెర ముందు ఎంతగా నటిస్తారో తెర వెనక ఉన్నటువంటి కథ ఏంటో, భాగవతం ఏంటో కొన్ని ఛానళ్లు బయటపెట్టాయి. అంటే వాటి పేర్లు అప్రస్తుతం. కానీ దాదాపు తెలంగాణలో ప్రధానమైనటువంటి గుర్తింపు పొందిన కొన్ని ఛానళ్లు ఏం చెప్పాయి, నిన్న అల్లు అర్జున్ని పోలీసులు రెండోసారి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన వివరాల మేరకు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టులో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ వార్త తెలిసిన తర్వాత అల్లు అరవింద్ సినీ పెద్దలందరినీ
కలిసి లేదా సినీ పెద్దలందరితో ఫోన్లో మాట్లాడి అర్జెంటుగా ముఖ్యమంత్రితో మాట్లాడాలి. ఏమన్నా పరస్పరమైన వైరుధ్యాలు ఉంటే వాటిని ఇక్కడితో సర్దుబాటు చేయాలి. లేకపోతే ఈ అంశం ఇంకా పొడిగిస్తే ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. కాబట్టి ఇక్కడితో దీన్ని సర్దుబాటు చేయమని కోరినట్టుగా చెప్తున్నారు. ఆ మేరకే ఎఫ్డిసి చైర్మన్ హోదాలో దిల్ రాజు ముఖ్యమంత్రితో మీటింగ్ కోసం అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ ఇంత అర్జెంటుగా అడగాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇది కారణం అని చెప్తున్నారు. మరోపక్క 4-5 రోజుల్లో కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిల్లో మెగా కాంపౌండ్స్కి సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఆ సినిమాల పెట్టుబడి లేదా ఇతరత్ర అంశాల రీత్యా లేదా వాటికి ఉన్నటువంటి స్టార్డమ్, వాటికి చేసినటువంటి ప్రచారం, విపరీతమైన ప్రచారం చేశారు. కాబట్టి మరి సినిమా రేట్లు పెంచుకోకపోతే లేదా బెనిఫిట్ షోస్ వేయకపోతే, ప్రీమియర్ షోస్ వేయకపోతే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఒక ప్రకటన చేశారు, విస్పష్టమైన ప్రకటన. ఏంటది? ఇకపైన ఈ ప్రీమియర్ షోలకి ఇట్లాంటి బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వటం జరగదు. అలాగే సినిమా టిక్కెట్ల రేట్లు పెంపు విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పారు. సో త్వరలో రాబోయేటువంటి భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ అంచనాలతో విడుదలవుతున్న చిత్రాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. కాబట్టి దిల్ రాజు ఈ మేరకు ముఖ్యమంత్రిని పునరాలోచించుకోవలసిందిగా కోరడానికి పెద్దలందరినీ తీసుకెళ్లారు అని. నిజంగా భారీ బడ్జెట్ చిత్రాలన్నిటికీ కూడా మొదటి వారం రోజుల్లో అది రిలీజ్ అయిన రోజు నుంచి ఒక వారం వరకు టిక్కెట్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తున్నారు. 100 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు, లేదా 200 ఉన్నది 2000, 300 ఉన్నది 3000, ఈ రకంగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ పెరుగుదల రీత్యానే మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి షోలో దాదాపుగా ఆ మృతురాలి కుటుంబం 4 సభ్యులు వస్తే 4కి కలిపి దాదాపు 12,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే ఒక్కొక్క టికెట్ 3,000 కొన్నారు. ఈ రకమైనటువంటి మరి రాబడి ప్రొడ్యూసర్లకు, నిర్మాతలకు రాకపోతే నష్టపోతారు. మొదటి వారం రోజుల్లోనే వాళ్ళ పెట్టుబడిలో కనీసం 90% రాబట్టుకోవాలి. ఇట్లా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు వేయాలి, టిక్కెట్ల ధరలు పెంచాలి, మొత్తం మీద వ్యాపారం చేసుకోవాలి. స్పష్టంగా కొంతమంది సినీ నిర్మాతలైతే ఇవాళ దగ్గుబాటి సురేష్ ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ, మేము చేస్తున్నది వ్యాపారం కాబట్టి, మేము వ్యాపారం చేస్తున్నాం కాబట్టి వ్యాపార అవసరాల రీత్యా మేము కొన్ని మరి ఇలాంటి బెనిఫిట్స్ తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు. అయితే ఎవరు మాట్లాడినా, సురేష్ మాట్లాడినా, దిల్ రాజు మాట్లాడినా, మరొకరు మాట్లాడినా ముఖ్యమంత్రితో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి అని చెప్తున్నారు. కానీ ఒక్క 1.5-2 ఏళ్లకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే అత్యద్భుతమైనటువంటి సుహృద్భావ వాతావరణాన్ని కల్పించి అందరినీ పిలిచి మాట్లాడినప్పుడు ఆయన పైన ప్రతి ఒక్కరూ విషంగెక్కినటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరూ అనుచితమైన రీతిలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన అప్పుడే చెప్పారు, సామాన్యుడికి అందుబాటు ధరలో టిక్కెట్ల ధరలో ఉండాలి, లేకపోతే సినిమా సామాన్యుడికి దూరం అయిపోతుంది అని ఒక ఫరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బెనిఫిట్ షోల విషయంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకున్నారో నిర్ణయం, ఆ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల క్రితమే తీసుకున్నారు. కానీ ఆనాడు వెల్లువెత్తినటువంటి విమర్శలన్నీ ఇప్పుడు పూలమాలలుగా రేవంత్ రెడ్డికి వేయటం జరిగింది. విమర్శలు ఏమైనాయి? అదే రకమైన నిర్ణయాలు, అంతకంటే కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగింది, చాలా మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం అని చెప్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి తేడా ఏంటి? తెలంగాణలో
వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ని కూల్చివేసిన తర్వాత, బుల్డోజర్స్ పెట్టి నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన తర్వాత మరికొంతమంది నిర్మాతలు, నటులు లేదా దర్శకులు వాళ్ళకి సంబంధించిన గృహాలకు నోటీసులు, హైడ్రా నోటీసులు ఇచ్చిన తర్వాత ఇవాళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్న మాట వాస్తవం. ఖచ్చితంగా కూల్చివేతలు కనుక మొదలు పెడితే కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సినీ పరిశ్రమ ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు గొంతులోంచి, మనసులోంచి రాని నవ్వును ముఖాను పులుముకున్నట్టుగానే కనపడింది. మనసులో ఏమున్నా, వాళ్ళ గొంతులో ఏ రకమైన అభిప్రాయాలున్నా చిరునవ్వు పులుముకొని మాత్రం ముఖ్యమంత్రితో భేటీ సాగించారని దాదాపుగా అర్థమైపోయింది. చాలా మంది చెప్తున్నారు, వాళ్ళ సురేష్ కూడా అదే చెప్పారు ఒక మీడియా ఛానల్లో, తమిళనాడు సిస్టమ్ కావాలని మేము రేపొద్దున డిమాండ్ చేయబోతున్నామని. తమిళనాడులో శుక్ర, శని, ఆదివారాలు 3 రోజులు కూడా టిక్కెట్ల ధరలు విపరీతంగా ఉంటాయి. తర్వాత మిగిలిన రోజుల్లో సాధారణంగా ఉంటాయి. అంటే ఆ 3 రోజులు సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ ధరలు, ఎక్కువ ధరలు పే చేసి సినిమాకి వెళ్ళాలి. లేదనుకున్న వాళ్ళు మామూలు రోజుల్లో వెళ్ళొచ్చు. ఆ రకమైన ఒక పద్ధతి ఇక్కడ కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రిని కోరదామని కూడా చెప్తున్నారు. అయితే వీటన్నిటికీ ప్రభుత్వం కనుక లొంగిపోయి, ప్రభుత్వం కనుక అంగీకరిస్తే నిజానికి ప్రభుత్వం సినీ పరిశ్రమ ముందు తలొగ్గినట్టు అవుతుందనేది ప్రభుత్వం భావన. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటికీ తలవగ్గుతుందా, సామాన్యుడికి దూరంగా టికెట్ల ధరలు నిర్ణయిస్తుందా చూడాలి. సినీ వర్గాలు ఇప్పటి వరకు ఏదైతే తమ డిమాండ్ల కోసం పోరాడాలని అక్కడికి వెళ్ళాయో ముఖ్యమంత్రి గారికి, వాటన్నిటినీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ఆయన చేసిన సూచనలు, వీటన్నిటికీ తలవొగ్గి డూడు బసవనలాగా బయటికి రాక తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏమీ మాట్లాడలేనటువంటి స్థితి. చూశారు ఆయన అసెంబ్లీలో ఎంత తీవ్రంగా స్పందించారో చూశారు. చూసిన తర్వాత అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అంతకుముందు కనీసం ఏ సమితి ప్రెసిడెంట్ గానో, వార్డు మెంబర్ గానో పనిచేయలేదు. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు, ఆయన కింద నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. జడ్పీటీసీ మెంబర్గా ఉండి, ఎమ్మెల్సీగా గెలిచి, ఎమ్మెల్యే అయి, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయ్యారు. కాబట్టి అంచెలంచెలుగా ఎదిగి రావడం వల్ల ఆయనకి సిస్టంలోని లూప్ హోల్స్, మంచి చెడు అన్నీ తెలుసు. కాబట్టి ఎక్కడ ఎవరిని లొంగదీయాలి, ఎక్కడ ఎవరిని భుజం తట్టి ప్రోత్సహించాలి అన్నీ ఆయనకు తెలుసు. కానీ ఈ రకమైనటువంటి రాజకీయాలు లేకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి కొన్ని వర్గాలతో ముక్కుసూటిగా మాట్లాడలేకపోయారు, వాళ్ళతో కఠినంగా వ్యవహరించలేకపోయారు. తద్వారా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కఠినమైనటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి చాలా సాహసోపేతంగా, ధైర్యంగా నిలబడ్డారు. కాబట్టే ఇవాళ ఆయన ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళగలుగుతున్నారు. సినీ పరిశ్రమ విషయంలో కూడా ఆయన తను చెప్పదలుచుకుంది చెప్పారు. సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి తెలుగు సినీ పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాం. మిగతా విషయాలని మీరు ఎఫ్డిసి చైర్మన్తో మాట్లాడి చర్చించి ఒక సబ్ కమిటీ వేద్దాం, మంత్రులతో, సినీ పెద్దలతో కూడినటువంటి ఆ ఉపసంఘంతో మాట్లాడి తర్వాత నిర్ణయాలు తీసుకుందామని రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సో ఏ రకంగా చూసినటువంటి ఇవాళ జరిగిన భేటీ తర్వాత అర్థమైంది ఒకటే, తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు ప్రభుత్వంతో ఏ రకంగానూ పోటీ పడదలుచుకోలేదు, ఏ రకంగానూ వాళ్ళతో ముఖాముఖి ఎదుర్కోవడానికి సిద్ధపడదలుచుకోలేదు. ఏ విధంగానైనా తాము అనుకున్నవి సాధించడం కోసం తలవొగ్గి ఉండాలనేదే వాళ్ళ అభిప్రాయంగా కనబడుతోంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకోబోతోంది ప్రభుత్వం, సినీ పరిశ్రమ ఏ రకంగా స్పందించబోతోందో చూద్దాం.